ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహానంది జానపద నవల 5వ భాగం. రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. నంది దారికి దూరంగా దట్టంగా ఉన్న ముళ్ళ పొదల చాటున ఉన్న వటవృక్షం కింద మేలుకున్నాడు. ఆకుల్లో నుంచి దూరుతున్న సూర్యకిరణాలు వెచ్చటి సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. రాత్రి పడుకునే ముందు తన దాహం తీర్చిన చెరువు వైపు వెళ్ళాడు. ధరించిన వస్త్రాలను తీసి నీళ్లల్లో శుభ్రం చేసి ఎండలో ఆరవేశాడు. స్నానాది కార్యక్రమాలు ముగించి బజరంగి ఇచ్చిన మూట విప్పాడు. అందులో 3 జతల దుస్తులున్నాయి. బయలుదేరే ముందు బజరంగి చిన్న మూటను అందించాడు. కుట్రపు వాడు రాత్రి ఇచ్చాడు. అతనికి నిన్నొకసారి వీధిలో చూపించానులే. మనిషిని చూస్తే కంటితో కొలతలు వేస్తాడు. కట్టుబట్టలతో వచ్చావు, నా కోసం కష్టం చేశావు, తీసుకో అన్నాడు. పుష్పగిరి రాజ్యం పొలిమేర త్వరగా దాటే దగ్గరి దారి వివరించాడు. కొండ గుర్తులు చెబుతూ పాదాలంటి నమస్కరించిన తనను లేవనెత్తి గాఢంగా కౌగిలించుకున్నాడు. బలవంతంగా తన చేతిలో కొన్ని నాణేలు ఉంచాడు. దారిలో తగిలే పల్లెటూళ్ళలో నీకు ఆప్యాయంగా ఉచితంగా అన్నం పెడతారు. జానపదులు నగరంలో పూటకుళ్ళ గృహాల మీద ఆధారపడాల్సిందే. ఈ పైకం 1-2 రోజులు నీ ఆకలి తీరుస్తుంది. తరువాత కాయ కష్టం ఉంది, కడుపు నింపుతుంది. తడిగా మెరుస్తున్న కళ్ళతో తను బజరంగిని చూశాడు. దైవం మానవ రూపంలో ఆదుకుంటాడన్నారు పెద్దలు. ఆ సత్యాన్ని మీరు రుజువు చేశారు పెదనాన్న అన్నాడు. దైవం నీకు తోడుగా ఉంటాడు. ఈ రాజ్యం పొలిమేర దాటేదాకా అప్రమత్తంగా ఉండు. ముందుకు నడుస్తూ వెనుక ఏర్పడే అడుగుజాడల్ని చెరిపేస్తూ వెళ్ళాలి నువ్వు. బజరంగి నవ్వుతూ అన్నాడు. అర్థమైందా? నంది చిరునవ్వు నవ్వాడు. దొరకని దారిలో ప్రయాణం చేస్తాను. ఆననాళ్ళు వదలకుండా అడుగులు వేస్తాను పెదనాన్న. బజరంగి తన కళ్ళల్లోకి తిన్నగా చూశాడు. తనకి ప్రాణభయం కలిగే అవకాశం ఉన్న సందర్భాలలో మనిషి అసత్యాలు పలకవచ్చు అన్నారు. నవగ్రహాలలో ఒకరైన శుక్రుల వారు నీ గతాన్ని గుండెల్లో దాచుకో. అందరికీ చెప్పుకోవలసిన విషయం కాదది. నువ్వు ఆరోప్రాణంగా నమ్మిన వాళ్ళకి, నిన్ను ఆరోప్రాణంగా భావించే వాళ్ళకి మాత్రమే అవసరమైతే చెప్పు అన్నాడు ఆయన. ఆ మాట తన పాలిట ఒక సూక్తి అనిపించింది. తనకి బజరంగిని వీడ్కొని బరువెక్కిన హృదయంతో బయలుదేరాడు. తన ప్రయాణానికి 5 నాళ్ల వయస్సు. బజరంగి చెప్పిన ప్రకారం మరో 2 దినాలలో తాను పుష్పగిరి రాజ్యాన్ని దాటి వెడతాడు. బజరంగి ఇచ్చిన దుస్తులు ధరించాడు. నంది తన శరీరం కొలతలు తీసుకొని కుట్టినట్లు సరిపోయాయి. ఆశ్చర్యం! కుట్రపువాడు నిజంగానే తన పనిలో ఆరితేరిన ఘటం. నంది ఆరవేసిన దుస్తుల్ని క్రొత్త దుస్తులతో పాటు మూట కట్టాడు. ఆకలి కరకరలాడుతుంది. త్వరగా తను ఏదో పల్లెటూరి పరిసరాలకు చేరుకోవాలి. పొలం పనులలో ఉండే కష్టజీవులు తన ఆకలి తీరుస్తారు. అది తన ఆశ మాత్రమే కాదు, 5 రోజుల అనుభవం. దారి ప్రక్కగా అడుగులు చప్పుడు వినిపించనంత దూరం ప్రయాణం సాగిస్తున్న తన కోసం పుష్పగిరి అశ్వికులు ఎవ్వరూ రాలేదు. మనిషి అడుగుల చప్పుడు వినిపించనంత దూరమైన గుర్రాల గిట్టల చప్పుడు వినిపిస్తుంది. దమనకుడు పుష్పగిరి రాజధానికి బయలుదేరే రోజే ఉదయాన్నే తాను శివగిరిని విడిచిపెట్టాడు. దమనకుడు పుష్పగిరి చేరే సమయానికి తాను కొంత దూరం వెళ్ళిపోగలడు. బయలుదేరే ముందు బజరంగికి తనకు ఒక విషయం తెలిసి వచ్చింది. బజరంగి గుర్రము రంభ మాయమైంది. రాత్రి 3వ జాములో కూడా అశ్వం తన స్థానంలో ఉండడం చూశానన్నాడు బజరంగి. 4వ జాములో అంటే వేకో సమయంలో గుర్రం అంతర్ధానమైందన్నమాట. మన రంభ మాయం కాలేదు, అల్లుడు గారు అపహరించి తీసుకెళ్లారు అన్నాడు బజరంగి. అవును కుంటుతూ రాజధాని నగరానికి ప్రయాణం చేయలేడుగా. భయం లేదు నంది. ఎంత వేగంగా ప్రయాణం చేసినా సాయంత్రానికి కానీ
దమనకుడు రాజధాని చేరుకోలేడు. రాత్రికి రాత్రే భటులతో గుర్రాల మీద బయలుదేరినా రేపు ఉదయానికి కానీ ఇక్కడికి చేరుకోలేడు. నీ కోసం గాలించడంలో కొంత కాలయాపన జరుగుతుంది అన్నాడు బజరంగి. తనతో తను ఎటు వెళ్ళాడో చెప్పమని భటులు దమనకుడు బజరంగిని సతాయిస్తారు. ఆ మాటే ఆయనతో అన్నాడు తను. పుష్పగిరి రాజ్యానికి ఉత్తర దిశలో పొరుగు రాజ్యం ఉంది, దక్షిణ దిశలో మరొక రాజ్యం ఉంది. నువ్వు దక్షిణ దిశలో ఉన్న పొరుగు రాజ్యానికి వెళ్తున్నావు. నిజమే, వాళ్లకు చెప్తాను అన్నాడు ఆయన. తాను నివ్వెరపాటుతో చూశాడు. బజరంగి మెరిసే కళ్ళతో చూస్తూ చిరునవ్వు నవ్వాడు. నా మాటను ఇంటల్లుడు చచ్చినా నమ్మడు. నేను దక్షిణం అంటే ఉత్తరం వైపు తీసుకెళ్తాడు భటుల్ని. మరొక అవకాశం ఉంది. భటులు 2 బృందాలుగా చీలిపోయి ఉత్తర దక్షిణ దిశల్లో ప్రయాణం చేయొచ్చు. అందుకే చెప్పాను అడుగుజాడల్ని చెరిపేస్తూ వెళ్ళమని. బజరంగి తెలివితేటలను లోపలే మెచ్చుకుంటూ నంది చెరువు దగ్గర నుంచి నడక సాగించాడు. కాసేపు సూర్యుడి కింద ఎండలో, కాసేపు చెట్ల కింద నీడలో అతని ప్రయాణం సాగుతుంది. క్రమంగా అతని పక్కనే నడుస్తున్న నీడ పొడవు తగ్గుతూ అతని దగ్గరగా జరుగుతుంది. దూరంలో పంట పొలాలు కనిపిస్తున్నాయి. పంట పండక ముందే తనకు అక్కడ ఆహారం లభిస్తుంది. నంది తనలో నవ్వుకున్నాడు. కర్షకులు పొలంలోనే తన ఆకలిని తీరుస్తారు. జానపదులు అమాయకులు తన గురించి అడుగుతారు. వాళ్ళ కుతూహలానికి సమాధానం సిద్ధం చేసుకున్నాడు తను. తాను దేశాటన చేస్తూ అటుగా వచ్చాడు. సుదీర్ఘ పాదయాత్ర. ఆకాశాన్ని అందుకోబోతున్నట్టుగా గాలిగోపురం నీలాకాశం నేపథ్యంలో మంచుకొండలా మెరుస్తుంది. ఆ శ్వేత గోపురం కంట పడగానే అక్కడికి పరిగెట్టాలనిపిస్తుంది నందికి. అది పొరుగు రాజ్యం పొలిమేర సూచిక. ఆ గోపురం కిందుగా అవతలి వైపు అడుగు పెడితే చాలు, పుష్పగిరి అశ్వీక భటులు తనను బంధించలేరు. శ్వేత గోపురం నుండి 5 గడియల ప్రయాణం చేస్తే నువ్వు రాజధాని నగరం చేరుకుంటావు నాయనా. ఆ రాజధాని చాలా పెద్ద నగరం. పల్లెల్లో, చిన్న పట్టణాల్లో నువ్వు అందరికీ సులభంగా తెలిసిపోతావు. నీ గురించి ఒకరికి తెలిసిన విషయం వీధి వీధిన, వాడవాడ తెలిసిపోతుంది. నగరం నీకు శ్రేయస్కరం. చిన్న తోటలో సింహం అందరికీ సులభంగా అగుపిస్తుంది. అదే అరణ్యమైతే అన్నాడు బజరంగి. అవును, నగరమే తనకు క్షేమకరమైన స్థావరం. లక్షలాది తలల్లో తనొక తల, శతకోటి లింగాలలో తనొక లింగం. తన ఊరు అదే అన్న ప్రజలు నమ్మేస్తారు. శ్వేతగోపురం దాటి తాను 5 గడియలు అంటే కేవలం 120 నిమిషాల ప్రయాణం చేస్తే చాలు. నగరవాసులలో, నాగరికులలో కలిసిపోగలడు. నంది అడుగులు వేగంగా పడసాగాయి. నంది ఊహించని విధంగా గోపురానికి అటువైపున 4 సాయుధ భటులున్నారు. 2 భటులు నందికి అడ్డంగా ఈటలు పెట్టారు. ఎత్తుగా బలంగా ఉన్న భటుడు ఎదురుగా వచ్చి నందిని ఎగాదిగా చూశాడు. పేరు, ఊరు అన్నాడు అతను. కీచుగా పిట్టగన ఘనం కూత కొంచెం. శివనంది, ఊరు శివగిరి అన్న. నంది తడుముకోకుండా అన్నాడు, పారిపోయి వచ్చావా? పాదయాత్ర చేస్తున్నాను. దేశ విదేశాల్లో ఆలయాల సందర్శనం నా సంకల్పం. చిన్న వయసులో పెద్ద సంకల్పం. మూటలో ఏముంది? భటులు ప్రశ్నించాడు. నంది మూట విప్పి దుస్తుల్ని చూపించాడు. మరొక భటుడు నంది శరీరం తడిమి చూశాడు. నిరాయుధుడే అన్నాడు సహచరులతో. ఆత్మరక్షణకు ఆయుధం వద్దా? కీచుకంఠం అడిగింది. నంది ఆకాశం వైపు చేతులు జోడించాడు. ఆ దేవుడే నాకు రక్ష. వెళ్ళిరా అన్నాడు భటుడు. ఈటలు ఎడంగా జరిగాయి. నంది ముందుకు కదిలాడు. నగరం వైపు నడుస్తున్న నందిలో ఆలోచనలు సంకుల సమరం సాగిస్తున్నాయి. శివగిరిలో ఆశ్రయం కల్పించే అదృష్టం బజరంగి రూపంలో తనకు ఎదురొచ్చింది. పట్టణంలో కాలం వెల్లదీస్తూ లక్ష్య సాధనకు మార్గం అన్వేషించాలనుకున్న తన సంకల్పం భగ్నమైంది. బజరంగి రూపంలో అంది వచ్చిన అదృష్టాన్ని దమనకుడి రూపంలో దాపురించిన దురదృష్టం తరిమివేసింది. అడుగు పెట్టబోయే నగరంలో తనకు ముందు నిలువ నీడ దొరకాలి. ధర్మసత్రాలు ఉన్నాయేమో అన్వేషించాలి. నెమ్మదిగా తగిన వ్యాపకం కోసం వెతకాలి. తను
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తానంటూ శబ్దం చేశాడు. నాన్న చెరసాలలో, చెల్లి అంతఃపురంలో ఉన్నారు. తను చెరసాలలోకి కాదు కదా, అంతఃపురంలోకి కాదు కదా, నగరంలోకే వెళ్ళలేదు. తండ్రిని చెల్లెల్ని వెలుపలికి తీసుకురావాలి. కానీ తన వద్ద మంత్రదండన లేదు. ముందు తను నిలదొక్కుకోవాలి. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచించాలి. ఒక విధంగా తన తండ్రికి చెల్లెలికి లేని అదృష్టం తనకి ఉంది. అది స్వేచ్ఛ. తనను కారాగారంలో బంధించకుండా, అజ్ఞాతవాస శిక్ష విధించకుండా కుబేరవర్మ మహారాజు ఒక విధంగా మేలే చేశాడు. తను యథేచ్ఛగా తిరుగాడగలడు, ఏదో వృత్తి చేసుకోగలడు. కామరూప నగరంలో కాలు పెట్టకుండా జీవించడం కష్టమేమీ కాదు. తండ్రి చెప్పినట్టు ఎటో వెళ్ళిపోయి ఎవరినో వివాహం చేసుకొని వంశాన్ని వృద్ధి చేయవచ్చు. కానీ తన ఆ పని చేయలేడు. తనకు తెలుసు, తన కుటుంబంలోని ముగ్గురు రాజు విధించిన శిక్షలు అనుభవిస్తున్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరు ఏ నేరమూ చేయలేదు, ఒకరు చేశారు. తండ్రి చెల్లి ఇద్దరూ నేరాలు చేయలేదు. తాను నేరం చేశాడు. దాన్ని న్యాయంగా అంగీకరించాలి. భటులను చితకబాదాడు. ఒకరి కాలు విరిగిపోయింది, ఒకరి చెయ్యి విరిగిపోయింది. బందీగా తీసుకెళ్లబడుతున్న చెల్లెల్ని విడిపించి తీసుకువెళ్ళి తను శాసన ధిక్కారం చేశాడు. దేశ బహిష్కార శిక్ష విధించాల్సినంత నేరం కాకపోయినా తను నేరం చేశాడు. కామరూప మహారాజు గారి శిక్షా స్మృతి ఒక విధంగా లోపభూయిష్టంగా ఉంది. నేరం చేయని వాళ్ళిద్దరూ బందీలుగా ఉన్నారు. నేరస్తుడైన తను స్వేచ్ఛావాయువులు పీలుస్తూ హాయిగా తిరుగుతున్నాడు. తన తండ్రి నిజమైన దేశాభిమాని. ఆయనది మచ్చలేని రాజభక్తి. ఎవరెన్ని అన్నా, ఎన్ని ఆధారాలు చూపించినా తన తండ్రి మీద చేయబడిన ఆరోపణ, మోపబడిన అభియోగం రెండూ అసత్యాలే అని తను గాఢంగా నమ్ముతాడు. అది నిరూపించాలి. అందుకు సమయం రావాలి, స్థలం అనుకూలించాలి, పరిస్థితిలో పరిణామం రావాలి. తండ్రికి అన్యాయం చేసిన ఘోర రహస్యం ఆయన వ్రాసినట్టు చెప్పబడుతున్న లేఖల్లో ఉంది. ఆ రహస్యాన్ని తను ఛేదించాలి. అందుకు కాలస్థల పరిణామాలు కలిసి రావాలి. నగర ప్రధాన ప్రవేశద్వారం ఎదురుగా ప్రత్యక్షం కాగానే నంది ఆశ్చర్యపోయాడు. ఆలోచనలో మునిగిపోయి తను పరిసరాలను గమనించలేని స్థితిలో యాంత్రికంగా నగరాన్ని సమీపించాడు. చీకట్లు ముసురుకుంటున్నాయి. అది కూడా తన కంటికి ఆనలేదు. నంది ప్రధాన ద్వారాన్ని దాటి వెడల్పాటి వీధిలోకి ప్రవేశించాడు. రాజోద్యోగులైన దీపజ్వాలకులు వీధికి ఇరువైపులా 4 వీధులు కలిసే ప్రదేశంలో దీపాలు వెలిగిస్తున్నారు. గృహిణులు, యువతులు ద్వారబంధాల ముందు ప్రమిదలలో జ్యోతులు వెలిగిస్తున్నారు. ఆ దృశ్యం నందికి గతాన్ని గుర్తుకు చేస్తుంది. అసుర సంధ్య దీపాలు వెలగాలి అనేది అమ్మ పరమపదించాక ఇంట బయట దీపాలు వెలిగించే బాధ్యతను చెల్లి దీపాంకుర స్వీకరించింది. అమ్మ చెల్లెలు దీపాలు వెలిగిస్తూ ఉంటే చూడడం తనకి ఎంత ఇష్టమో. గత స్మృతుల్ని బరువైన నిట్టూర్పుతో వెళ్ళగక్కి నంది నగర వీధిలో నడక సాగించాడు. నంది గమ్యం లేని వాడిలా నగర వీధుల్లో నడుస్తూ ఉండిపోయాడు. విశాలమైన వీధులు, వీధికి ప్రధాన ప్రదేశాలలో ఆలయాలు, శివుడు, విష్ణువు, శ్రీరాముడు, ఆంజనేయుడు, ఆదిశక్తి అందరూ ఆలయాల్లో కొలువుతీరి ఉన్నారు. నగరంలో శివభక్తులు ఉన్నారు, విష్ణు భక్తులు ఉన్నారు, రామభక్తులు ఉన్నారు, ఆదిశక్తి భక్తులున్నారు, శైవ వైష్ణవ శాక్తేయము అన్నీ ఉన్నాయి. తన కామరూప నగరంలో ప్రధాన దేవత కామరూపాంబికే. వీధికి భవనాలలో, ఆలయ నిర్మాణాలలో తేడాలున్నాయి. తాను 4-5 వీధులలో పర్యటించినట్టున్నాడు. నంది కడుపులో రగలడం ప్రారంభించిన ఆకలి అతనికి సమయాన్ని గుర్తు చేస్తుంది. తను పర్యటించినవన్నీ ప్రధానమైన
సుసంపన్నమైన వీధులు, ఎత్తైన విశాలమైన భవనాలు ఆ విషయాన్ని కళ్ళకు కడుతున్నాయి. ఇవన్నీ అడిగిన వారికి, చేయి చాచిన వారికి భిక్షం పెట్టే గృహాలున్నాయి. వీధులు, ఆ వీధులలో ఉన్నవన్నీ తను ఎక్కలేని సోపానాలు, తొక్కలేని గడపలు, ఉన్న సంపదా సదనాలు. తను అతి సామాన్యులు నివసించే ఉపవీధులకు చేరుకోవాలి. అసామాన్యులు తనలాంటి అనాథలను ఆదరించరు. ఆదరించాలని ఆశించడం కూడా ధర్మం కాదు. తన విశ్లేషణకు తానే నవ్వుకుంటూ నంది నేలబారుగా ఉండే ఉపవీధులను, సామాన్య ప్రజలు నివసించే వాడలను అన్వేషిస్తూ ముందుకు సాగాడు. చాలాసేపటికి వందల గజాల పొడవుతో ఉన్న విశాలమైన వీధి చివరికి చేరుకున్నాడు. నంది ఎదురుగా ఎత్తైన గోపురంతో బ్రహ్మాండమైన ఆలయం ఉంది. వీధి సన్నగిల్లి కుడివైపుకు తిరిగింది. నంది వినయంగా దాన్ని అనుసరించాడు. అతనిలో నిద్రలేచిన ఆకలి పూటకుళ్ళ గృహాన్ని వెతకమంటోంది. తనున్నది మహానగరం. పూటకూడు దొరక్కపోదు. నంది నడుస్తున్నాడు. జనం అటూ ఇటూ నడుస్తున్నారు. ఇళ్ల ముందున్న అరుగుల మీద కూర్చున్న పురుషులు తాంబూలాలు సేవిస్తున్నారు. రాత్రి భోజనాలు ముగించినట్టున్నారు. నంది ఉపవీధి చివరికి చేరుకున్నాడు. రండహో, తక్కువ వెల, చక్కని భోజనం, ఆరగించండి, ఆరగించండి, ఎవరో పురుషుడు అరుస్తున్నాడు. ఆ ప్రకటనను ప్రతిధ్వనిస్తున్నట్టు డప్పు మోగింది. ఆ ప్రకటన నంది చెవులకు శ్రావ్యమైన సంగీతంలా వినిపించింది. ఉపవీధిలో నుంచి వినిపిస్తుంది ఆ ఆహ్వానం. నంది సందులోకి తిరిగి వేగంగా అడుగులు వేశాడు. ఎర్రటి తలపాగా కట్టుకున్న పొట్టి వ్యక్తి ఇందాక పలికిన పలుకుల్ని అక్షరం ముక్క భేదం లేకుండా బిగ్గరగా పలికి డప్పు మీద చిన్న కర్రతో చప్పుడు చేశాడు. అతను ఒక పహరీ ముందు నిల్చున్నాడు. అతనికి దగ్గరగా ఉన్న ప్రధాన ద్వారం రెండు వైపులా కాకడాలు వెలుగుతున్నాయి. మనుషులు చెరచెరా లోపలికి వెళ్తున్నారు. నడకలో ఆకలిని తెలియజేస్తూ ఆరగించిన వ్యక్తులు బరువుగా నెమ్మదిగా తాంబూలాలు రుబ్బుతూ వస్తున్నారు. నంది ప్రధాన ద్వారం వైపు వెళ్ళాడు. వెళ్ళండి బాబు, వేడి చల్లారిపోతుంది. నంది వైపు చిరునవ్వుతో చూస్తూ అరిచాడు ఆ పొట్టి వ్యక్తి. నంది ప్రధాన ద్వారానికి గృహద్వారానికి మధ్య ఉన్న ఆవరణను దాటుతూ త్రేయించుకుంటూ వస్తున్న వ్యక్తులను తప్పించుకుంటూ వెళ్తున్నాడు. తాళింపుల గుమగుమలు అతన్ని కమ్మగా ఆహ్వానిస్తున్నాయి. నంది గుమ్మం దాటి భోజనశాలలోకి అడుగుపెట్టాడు. వంటకాల సువాసనలు గుబాళిస్తూ అతని మీద దండయాత్ర చేశాయి. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న భోజనశాల చాలా పొడవుగా ఉంది. నేల మీద పీటలు వేసి ఉంటారన్న నంది ఊహ సరికాదంటున్నాయి. చలువరాతి పలకలతో రూపొందిన ఎత్తుగా పొడవుగా ఉన్న అరుగులు, అరుగులకు ఇటువైపు అటువైపు గోడలకు ఆనుకొని నిర్మించబడిన సన్నటి అరుగు భోక్తలకు ఉన్నతమైన ఆసనాలుగా ఉన్నాయి. ముగ్గురు వ్యక్తులు రకరకాల పదార్థాలు వడ్డిస్తున్నారు. ఒక వ్యక్తి భోజనం ముగించిన వాళ్ల ముందున్న అరిటాకులను జాగ్రత్తగా మడత పెట్టి తీసివేస్తున్నాడు. భోజనాలు చేయబోయే వ్యక్తులు ముగించిన వ్యక్తులు భోజనశాల కుడివైపున ఉన్న ద్వారం గుండా అవతలికి వెళ్తున్నారు. చేతులు శుభ్రంగా చేసుకొని వస్తున్నారు. భోజనాలు చేయబోయే వ్యక్తులు ముగించిన వ్యక్తులు భోజనశాల కుడివైపున ఉన్న ద్వారం గుండా అవతలికి వెళ్తున్నారు. చేతులు శుభ్రంగా చేసుకుని వస్తున్నారు. నంది వాళ్లను అనుసరిస్తూ వెళ్ళి చేతులు కాళ్ళు శుభ్రం చేసుకుని ఒక వడ్డించిన విస్తరి ముందు కూర్చున్నాడు. కాసేపట్లో 2 పచ్చళ్ళు 2 వేపుళ్ళు అరిటాకు మీద ప్రత్యక్షమయ్యాయి. ఒక వ్యక్తి ముద్దపప్పు వడ్డించాడు. పెసరపప్పుతో చేసిన పప్పు క్షణాల్లో వడ్డన పూర్తయింది. మంచు ముద్దలా ఉన్న తెల్లటి అన్నం, అప్పడం, వడియాలు, బుడమ, ఒరుగులు, గారె. ఒక మధ్య వయస్కురాలు వచ్చింది. నెమ్మదిగా అవసరమైంది అడిగి వడ్డించుకొని కడుపారా భోంచేయండి నాయనా అంటూ నవ్వుముఖంతో చెబుతూ ధారాళంగా అన్నం మీద నెయ్యి పోస్తూ వస్తుంది. నంది ఆమెనే చూస్తున్నాడు. ఆమె ఒక వృద్ధుడి ముందు నిల్చుంది. ఏం వదిన పుట్టింటికి వెళ్ళిందా? అలిగి మన భోజనానికి వచ్చావు అంది. నీ వదినగారి వంటకాలు ఆరగించి నోరు చెడిపోయింది. అపరించి నీ చేతి వంట తినాలనిపించి వచ్చాను. ఆమె గారు అలగలేదు, పుట్టింటికి వెళ్ళలేదు.
వెళ్ళిపోతే బాగుణ్ణు వృద్ధుడు పచ్చడి కలుపుతూ అన్నాడు. అపరంజి పూటకూళ్ళమ్మ ఈమె కాబోలు. నంది ఆమెనే చూస్తూ అనుకున్నాడు. ఇల్లు ఇల్లాలు ఉన్నవాళ్ళు కూడా అపరంజి భోజనాన్ని ఇష్టపడతారన్నమాట. నంది భోజనం ప్రారంభించాడు. అందరూ భోజనం చేస్తున్నారు. నిశ్శబ్దం తాండవిస్తుంది. ఆ నిశ్శబ్దం అపరంజి వంటకాల రుచిని తెలియజేస్తుంది. ఉన్నట్టుండి టకటకమన్న అడుగులు చప్పుడు ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేసింది. రే ఏదిరా అది అపరంజి? ఒక కంఠం బిగ్గరగా ఉంది. అది కంఠధ్వనిలా లేదు, కొడవలి మీద రాస్తున్న ఆకురాయి చేసే శబ్దంలా ఉంది. నంది తలెత్తి చూశాడు. నల్లటి దోవతి, నల్లటి అంగి, ఎర్రటి తలపాగా ధరించిన భారీ వ్యక్తి ఠీవిగా నిల్చున్నాడు. చేటంత ముఖం, మెలిగి తిరిగిన బుర్రమిసాలు, తాంబూల చర్వణంతో ఎరుపెక్కిన పెదవులు, ఎర్రటి కళ్ళు, నడుముకు వరలో ఒక కత్తి. అతని వెనక 4 దృఢకాయలు నిల్చున్నారు. మోకాళ్ళ దాకా ఉన్న పొట్టి గోచీలు ధరించారు. నడుములపైన శరీర భాగాలు నల్లగా మెరుస్తున్నాయి. అందరివి కుండల్లాంటి బొజ్జలు. రేయ్ నిన్నే! ఆ వ్యక్తి మళ్ళీ అరిచాడు. విదారకులు గారు దయచేశారని మీ అపరంజికి చెప్పరా? వడ్డిస్తున్న వ్యక్తి భయంగా చూస్తూ చేతుల్లోని గిన్నె కింద పెట్టేసి లోపలికి పరిగెత్తాడు. అందరూ తినడం మాని అతని సేవకుల వైపు చూస్తున్నారు. నంది అప్పడం నములుతూ వాళ్ళని చూస్తున్నాడు. కాసేపట్లో అపరంజి పరుగున వచ్చి గడప మీద నిల్చొని ద్వారబంధానికి ఆనుకుంది. ఏం మళ్ళీ వచ్చావు? అందామె విదారకుడితో. నీ ఇంటిల్లిపాదికి ఈ పూట భోజనాలు పంపించేశానుగా ఉచితంగా. నీ మొగుడు చేసిన అప్పు తీరేదాకా వస్తూనే ఉంటాను, నువ్వు ఇస్తూనే ఉంటావు అపరంజి, విదారకుడు గర్వంగా అన్నాడు. నేను చాలు అనేదాకా నా ఇంటికి నీ నిత్య అన్నదాన కార్యక్రమం సాగుతూనే ఉంటుంది. అప్పు ఇంకా మిగిలి ఉన్నట్టు కలగన్నావా? పోయిన వారం ఉన్నదంతా ఊడ్చుకొని నా మొగుడి కాలు విరిచేశావు. రుణం చెల్లిపోయిందన్నావు. వచ్చే అమావాస్య దాకా ముప్పొద్దులా నీ ఇంట్లో అందరినీ మేపమన్నావు. వడ్డీ కింద తాగొచ్చావా? మర్చిపోయావా? అపరంజి ధైర్యంగా ఎగతాళిగా అంది. అలా అన్నానా? అయితే అప్పుడు తాగొచ్చి ఉంటానులే. నీ అప్పు ఇంకా నిలువెత్తుంది. తీసుకురా కక్కు. ఇది అన్యాయం, చిల్లిగవ్వ ఇవ్వనింకా అపరంజి కోపంగా అంది. అపరంజి భోజనం కోసం ప్రత్యేకంగా వచ్చానన్న వృద్ధుడు లేచి వాళ్ళ దగ్గరగా వెళ్ళాడు. విదారకుడి ముఖంలోకి నిదానించి చూశాడు. నాకు తెలిసి అపరంజి ఆమె భర్త చాలా ఏళ్లుగా నీ రుణం తీరుస్తూనే ఉన్నారు. ఆ రుణం నుండి పోయిన వారం నువ్వు విముక్తి కలిగించావని ఆ దంపతులు నాకు చెప్పారు కూడా. ఇంకా వదిలేయి. విదారకుడు తల కొద్దిగా వాల్చి వృద్ధుడి ముఖంలోకి చిరునవ్వుతో చూశాడు. పెద్దవాడివి, ముందుగా పోయేవాడివి చెప్తున్నావు. అపరంజిని వదిలేస్తాను, అది దాని మొగుడు ఇవ్వాల్సింది నువ్విస్తావా? విదారక, అన్యాయం చేస్తున్నావు. ఒరేయ్ కబంధు, ఈ ముసలిపీనుగను వాడి విస్తరి ముందు కూలై విదారకుడు ఆజ్ఞాపించాడు. విదారకుడి భటుడు ఒకడు ముందుకు వచ్చాడు. వృద్ధుడి మెడ మీద చేతిని వేసి మొరటుగా తోసుకుంటూ వెళ్ళాడు. 2 చెలువరాతి పలకల మధ్య ఉన్న సందుగుండా అతన్ని లోపలికి తోసి అతని విస్తరి ముందు కూర్చునేలా బలంగా అదిమాడు. వృద్ధుడి వైపు ఎగతాళిగా నవ్వుతూ అతని విస్తరిలో ఉన్న గారెని తీసి నోట్లో కూరుకొని నములుతూ వెళ్ళిపోయాడు. ఇంకా ద్వారబంధాన్నే వాటేసుకుని ఉన్నావేంటి? వెళ్ళి పైకం తీసుకురా. విదారకుడు అపరంజి వైపు గుడ్లురుముతూ అన్నాడు. ఎందుకలా మా ఉసురు పోసుకుంటావు? పైకం లేదు, తీరిపోయిన అప్పు తీర్చమనడం ధర్మం కాదు. పైకం లేదా? తింటున్నారుగా, వీళ్ళ వద్ద తీసుకొని చెల్లు చేసుకుంటాను. నా అప్పు తీరిందని నాకు అనిపించేదాకా 2 పూటలా వచ్చి తిన్నవాళ్ల నుండి తీసుకుంటూ ఉంటాను. విదారకుడు వెటకారంగా నిర్లక్ష్యంగా అన్నాడు. సేవకుల వైపు తిరిగాడు. కానివ్వండ్రా అన్నాడు ఆజ్ఞాపూర్వకంగా. ఒక సేవకుడు వంటశాలలో నుంచి
పెద్ద చారు గిన్నెతో వచ్చాడు. అపరంజి ఆ గిన్నెను తీసుకొని అన్నం తీసుకురావడానికి అతడిని పంపించి చారు గిన్నెతో గుమ్మం దాటి ముందుకు వచ్చింది. విదారకుడి బంట్లు భోజనాలు చేస్తున్న వాళ్ళ వైపు బెదిరింపుగా వెళ్తున్నారు. ఎవ్వరు సొమ్ము ఇవ్వకండి, మీరు తింటున్న తిండి నాది, ప్రతిఫలం నాకు రావాలి. అపరంజి బిగ్గరగా హెచ్చరిస్తూ చారు వడ్డించడానికి ముందుకు కదిలింది. విదారకుడు హుంకరించాడు. అతని చెయ్యి కొండ చిలువలా కదిలింది. అపరంజి చేతుల్లోని పెద్ద గిన్నెను అవలీలగా లాగి నేల మీదకి విసిరి కొట్టాడు. భళ్ళున చప్పుడైంది. చారు నేల మీద కాలువ కట్టింది. భోజనాలు చేస్తున్న వాళ్ళు నిర్ఘాతపోయి చూస్తున్నారు. నోరు తెరిస్తే ఆ గిన్నెను విసిరికొట్టినట్టు నిన్ను విసిరేస్తాను. విధారకుడు అపరంజిని గుడ్లురిమి చూస్తూ గర్జించాడు. అపరంజి అప్రయత్నంగా 2 అడుగులు వెనక్కి వేసింది. విధారకుడి సేవకులు 4 బోక్తల వరుసల ముందు సర్దుకున్నారు. తే 3 వరహాలు. ఒక సేవకుడు బోక్తల వరుసలో మొదటి వ్యక్తి ముందు ఆగి చెయ్యి చాపి బెదిరింపుగా అడిగాడు. 3? రే 2 వరహాలే కదా. భోజనం మానేసి భయంగా చూస్తున్న వ్యక్తి అన్నాడు. అది అపరంజి మూల్యం. మా నాయకుడి మూల్యం 3 వరహాలు. తే సేవకుడు మొరిగినట్టు అన్నాడు. అన్నం పెట్టింది అపరంజి. ఆమెకే ఇస్తాను, ఆ వ్యక్తి ధైర్యంగా అన్నాడు. సేవకుడి చెయ్యి ముందుకు దూసుకెళ్ళింది. ఆ వ్యక్తి పీకను పట్టుకొని బలంగా నొక్కుతూ అతను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. 2 క్షణాల అనంతరం వణుకుతున్న ఎడమ చేత్తో రెండిన దోపుకున్న నాణ్యాలు తీసి సేవకుడి వైపు చాచాడు. సేవకుడు బిగ్గరగా నవ్వుతూ నాణ్యాలు తీసుకొని అతని పీక వదిలేశాడు. ఇంకా మెయ్ అన్నాడు మరొక వ్యక్తి ముందుకు జరుగుతూ. నంది తినడం ఆపి జరుగుతున్న నాటకం మౌనంగా చూస్తున్నాడు. నల్లటి విడల్పాటి బొజ్జ అతని చూపులకి అడ్డు వచ్చింది. నంది తల మెల్లగా పైకి లేచింది. కారు నలుపు సేవకుడు నల్ల రాతి స్తంభంలా తన ముందు నిల్చున్నాడు. బుర్ర మీసాల కింద నల్లటి పెదవుల మధ్య గార కట్టిన పళ్ళు రోత పుట్టించేలా కనిపిస్తున్నాయి. అతని బోడిగుండు బోర్లించిన నల్లకుండలా ఉంది. అతని కుడి చెయ్యి నంది వైపు వెళ్ళింది. 3 వరహాలు బొంగురు కంఠంతో అన్నాడు అతను. అతని కళ్ళు నిప్పు కణికల్లా ఉన్నాయి. చెమట వాసన మద్యం వాసన కలిసి అతని శరీరం నుండి వెలికి చిమ్ముతున్నాయి. అతని ఎడమ చెయ్యి కప్పను కబిలించేలా నల్ల త్రాచులాగా కదిలింది. నంది విస్తరిలోనే గారె మీద ఆనింది అతని అరిచెయ్యి. నంది ఎడమ చెయ్యి చివాలన కదిలి అతని మణికట్టును పట్టుకుంది. నంది బిగించిన పట్టు అతని ముఖం మీద తన ప్రభావాన్ని క్షణంలో చూపించింది. ఆశ్చర్యంతో అతని రక్తనేత్రాలు విచ్చుకున్నాయి. బాధతో నోరు తెరుచుకుంది. అది నోరు కాదు, మండుతున్న చిన్న పొయ్యి. నంది పట్టులో నుంచి చేతిని విడిపించుకోవడానికి గుంజుకుంటూ బాధతో అరిచాడతను. గారె నాది, ముట్టుకుంటే వేళ్ళు విరిగిపోతాయి. నంది అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. నందికి సమాధానం చెప్పడానికన్నట్టు అతని కుడి చెయ్యి పిడికిలిగా బిగుసుకుని కదిలింది. నంది కుడి చెయ్యి అతని ఎడమ చేతి మీదుగా సాగి కదిలిన చేతిని మధ్యలోనే అడ్డుకుంది. సేవకుడి 2 చేతుల్ని బలంగా మెలిపెట్టాడు. నంది ఒకేసారి సేవకుడు రాతి దెబ్బ తిన్న పందిలా అరిచాడు. భోజనశాలలో ఉన్న వాళ్ళందరూ శిలాప్రతిమల్లా కదలికలు లేకుండా చూస్తూ ఉండిపోయారు. నంది చేతులు బలమైన మేకులను పూరిత్రిప్పినట్టు సేవకుడి చేతుల్ని బలంగా మెలిపెడుతూనే ఉన్నాడు. అతని అరుపులు మూలుగుగా మారిపోయింది. కళ్ళల్లో భయం, ఆశ్చర్యం 2 ముదురు రంగుల్లా కనిపిస్తున్నాయి. మోచేతుల వద్ద, భుజాల వద్ద ఎముకలు కరకరమంటూ కఠోరంగా చప్పుడు చేశాయి. అతను భీకరంగా అరిచాడు. మెలిపెట్టిన చేతుల్ని నంది గజబలంతో తన వైపు ఒక్కసారిగా గుంజాడు. కలుక్కుమంటూ వింత శబ్దం వినిపించింది. నంది సేవకుడిని కర్రల్లాగా బిగుసిపోయిన అతని చేతుల ద్వారా బలంగా వెనక్కి తోశాడు. అతను చెట్టులా నేల మీద కూలిపోయాడు. మూలుగుతూ మెలికలు తిరుగుతున్నాడు. అప్పటిదాకా నివ్వరపాటుతో రాతి విగ్రహంలా ఉండిపోయిన విధారకుడు తెప్పరిల్లాడు. భోజనశాలలో అతని కంఠం ప్రతిధ్వనించింది. కదంబా,
కబంధ అంటూ కబంధ ముగ్గురు వెళ్ళండి, వాడి కాళ్ళు చేతులు మెడ విరిచేయండి అన్నాడు. గున్న ఏనుగుల్లా తన వైపు వస్తున్న ముగ్గురిని చిరునవ్వుతో చూస్తూ నంది చలువరాతి పలకను దాటి అవతలికి వచ్చాడు. భోజనశాలకు కూర్చున్న వాళ్ళంతా లేచి నిల్చొని నోళ్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు. కోడె దూడ మీదికి దండయాత్ర చేస్తున్న కారు దున్నపోతుల్లా ముగ్గురు వీరులు నందిని చుట్టుముట్టారు. 6 చేతులు ఒకేసారి నందివైపు దూసుకువచ్చాయి. నంది కిందికి వంగాడు. అతని కాళ్ళు మహావేగంతో కదిలే యంత్ర భాగాల్లా కదిలాయి. ముగ్గురు నల్లయోధులు 3 మోకాళ్ళను గురి తప్పకుండా నంది పాదాలు మెరుపు వేగంతో తాకాయి. అవి నంది తన్నులు కావు, బాగా బలిసిన కంచెరగాడిద తన్నులు. ముగ్గురి మోకాళ్ళు రెప్పపాటు వ్యవధిలో విరిగాయి. మోకాలి చిప్పలు తమ స్థానాల నుండి కదిలిపోయాయి. 3 బొంగురు కంఠాలు 3 గాడిదలు ఓండ్ర పెట్టినట్టు బృందగాన పద్ధతిలో అరిచాయి. అవి గావు కేకలు కావు, చావు కేకలు. ముగ్గురు నేల మీద పడి కొండ చిలువల్లా మెలికలు తిరుగుతున్నారు. శిష్యుల పరిస్థితి చూసి నివ్వెరపోయి కోలుకున్న విధారకుడు రంకె వేస్తున్నట్టు అరుస్తూ నందివైపు దూసుకువచ్చాడు. నంది కుడికాలు అతని వేగాన్ని నియంత్రిస్తూ పొట్ట మీద బలంగా తన్నింది. విధారకుడు విసురుగా 5-6 అడుగుల దూరం వెనక్కి వెళ్ళి వెల్లకిలా పడిపోయాడు. నంది అతని వైపు చూడలేదు. ముందుకు వంగి కబంధుడు అనే బంటుని బోర్లా తిప్పాడు. అతని 2 చేతుల్ని అతని వెనక్కి పైకి లాగాడు. ఒక్కొక్క చేతినే శక్తి కొద్దీ పైకి లాగుతూ భుజం మీద చేతి సంధి దగ్గరగా పాదాన్ని ఉంచి బలంగా తొక్కాడు. కబంధుడి చేతిని నంది చేతులు మెలిపెట్టి పైకి లాగుతున్నాయి. పాదం తొక్కుతూ కిందికి నొక్కేస్తుంది. కబంధుడి భుజాన్ని అంటిపెట్టుకున్న చెయ్యి తన కీలులో నుంచి కదిలిపోయింది. కబంధుడు భీకరంగా అరుస్తూనే ఉన్నాడు. అతని 2వ చేతికి అదే గతి పట్టింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.